నిర్ణయిస్తుంది. ఏదేమైనా వాళ్ళ ఈయన ఈ చంద్రకాంత్ షా ఆయన అక్టోబర్గా మారి కొంత ఇది ఇవ్వటం అనేది ఎంతో కొంత ఇప్పుడు ఈ కేసులు ఏమి తేలవు. దట్ ఈస్ ఫర్ షూర్. అంటే బిఫోర్ ఎలక్షన్ తేలవు, అది గ్యారంటీ. దాని గురించి రెండో డౌట్ ఏమక్కర్లేదు. ఆ తర్వాత కూడా ఒక్క తర్వాత ఒక్క అయ్యేటప్పటికి ఇది మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తెలియ, ఆయన 2000 ఇప్పటికి దాదాపు 7-8 ఏళ్ళు అయితే ఏమన్నా ఇంతవరకు కొలిక్కి రాలేదు కదా. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఇవాళ ఏమవుతుంది అనేది పెద్ద మ్యాటర్ కాదు. కానీ బట్ ఆ కేసుకి కొంత వాళ్ళకి బలం చేకూరుతుంది. రేపు 5 ఏళ్ళకో 7-8 ఏళ్ళకో ఏదన్నా ఎప్పుడైనా తేలినప్పుడు ఏమవుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి అంతకన్నా ఇప్పుడు విచారణ జరిగేటప్పుడు దాని మీద అంతకన్నా ఎక్కువ మాట్లాడటం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. రైట్. నరసింహరావు గారు ఏమంటారు? నమస్తే అండి. ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. మనం సెప్టెంబర్లోనే చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 9వ తారీఖు నాడు 10వ తారీఖు నాడు అరెస్ట్ అయినప్పుడే మనం ఆ వరుస వారం రోజుల పాటు మనం ఈ విషయం మీద కొంత లోతైనటువంటి చర్చను చేసుకున్నాం మన ఈ ఛానల్ ద్వారా. అప్పుడే మనం ఏమనుకున్నాం అంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు 2 ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉన్నటువంటి రాష్ట్రం. మనం ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఎత్తులు పై ఎత్తులు అనేటువంటివి ఆ 2 పార్టీల మధ్య ముందుకెళ్తున్నాయి. వీటిల్లో ఎవరైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఆయన్ని ఎక్కువ కాలం జైల్లో ఉంచి తద్వారా ఆ కేసులో ఆయన యొక్క భాగస్వామ్యం పాత్ర ఉంది అని తెలిస్తే జగన్కి అప్పర్ హ్యాండ్ గా ఉంటుంది. లేదు చంద్రబాబు నాయుడికి క్లీన్ చిట్ వచ్చి దీంట్లో ఏ విధమైనటువంటి చంద్రబాబు నాయుడు పాత్ర లేదు అంటే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి అప్పర్ హ్యాండ్ గా ఉంటుంది అనేటువంటిది మొదటే మనం ఆ రోజుల్లో మాట్లాడుకున్నటువంటిది. 4 నెలలు అయిన తర్వాత కూడా ఆ కేసు యొక్క స్థితి సుమారుగా అంతే ఉంది. అయితే దీంట్లో కొంచెం ఒక 2 అడుగులు ముందుకు ఎక్కడ వచ్చింది అంటే, మొన్న 16వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో ఆ 17A గురించి FIR లో చంద్రబాబు నాయుడు పేరు తీసేయాలా వద్దా అనేటువంటి దాని మీద 2 విభిన్నమైనటువంటి తీర్పులు వచ్చినా కూడా జస్టిస్ బేరా త్రివేది కానీ లేకపోతే జస్టిస్ అనిరుద్ధ్ కానీ దాంట్లో ఆ ఇద్దరు కలిసినటువంటి 17A మాత్రం అది వర్తిస్తుంది, దాన్ని ఉంచాలి అనేటువంటి దానివల్ల కొంచెం జగన్మోహన్ రెడ్డికి కొంత ఎడ్జ్ వచ్చినట్టుగా మనం భావించాలి. అయితే మళ్ళీ దాన్ని 3 సభ్యులు ఉన్నటువంటి బెంచ్కి వెళ్ళిపోయింది. అది మరి ఫిబ్రవరి 14వ తారీఖు నాడేదో వస్తుంది అని అంటున్నారు. అయితే ఈ జరిగిన రేపు మనకు 6వ తారీఖు నాడు కానీ 6 నుంచి 15-20 లోపు షెడ్యూల్ వచ్చేటువంటి 6 అని చాలా మంది అంటున్నారు. ఇవాళ వచ్చినటువంటి మీడియా ద్వారా వచ్చినటువంటి వార్త ఏంటంటే 15 తర్వాత షెడ్యూల్ ఎప్పుడైనా రావచ్చు. 9వ తారీఖు వరకు